నాగరిక జీవనం పేరుతో నగరాల్లో సహజీవనం, వివాహానికి ముందే గర్భధారణ, ప్రేమ వివాహాలు సాధారణమవుతున్న నేపథ్యంలో ఈ తరహా పరిస్థితులు తమ గ్రామంలోకి రాకుండా అడ్డుకోవాలని చైనా గ్రామస్తులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. చైనాలోని యునాన్ ప్రావిన్స్లో లింకాంగ్ జిల్లాకు చెందిన ఓ గ్రామంలో గ్రామ పెద్దలు సమావేశమై ప్రత్యేక నిబంధనలను రూపొందించారు. ఈ కొత్త నియమాల ప్రకారం పెళ్లి కాకుండా కలిసి నివసిస్తే ప్రతి సంవత్సరం 500 యువాన్లు సుమారు రూ6,000 జరిమానా విధిస్తారు. అలాగే వివాహం కాకుండానే గర్భం దాల్చిన యువతి పంచాయతీకి 3,000 యువాన్లు సుమారు రూ38,000కు పైగా చెల్లించాల్సుంటుంది. పెళ్లి అయిన తర్వాత 10 నెలల్లోపు బిడ్డ పుట్టినా అదే స్థాయిలో ఫైన్ విధిస్తారు. ఇతర ప్రాంతానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటే 1,500 యువాన్లు సుమారు రూ19,000 జరిమానా ఉంటుంది. దంపతులు గొడవపడి గ్రామ పెద్దల వద్దకు వస్తే ఇద్దరూ చెరో 500 యువాన్లు చెల్లించాలి. మద్యం సేవించి గ్రామంలో గొడవలు చేస్తే 3,000 నుంచి 5,000 యువాన్ల వరకు ఫైన్ విధిస్తారు. అలాగే నిరాధార ఆరోపణలు చేయడం, పుకార్లు పుట్టిస్తే 500 నుంచి 1,000 యువాన్ల వరకు జరిమానా ఉంటుందని నిర్ణయించారు. ఈ నిబంధనలను బోర్డు రూపంలో తయారు చేసి పంచాయతీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేశారు. సంప్రదాయ కుటుంబ విలువలు, నైతికతను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామ పెద్దలు తెలిపారు. అయితే ఆ బోర్డు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం చెలరేగి చివరికి అధికారులు ఆ బోర్డును తొలగించారు.